తిరుమల వెంకన్న ప్రసాదం అయిన లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అందరూ స్వాగతించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న అభియోగాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టును పక్కన పెట్టి 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మీకు తెలిసిన విషయమే. 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీస్ అధికారులు, ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అధికారి ఇందులో ఉంటారు. ఈ సిట్లో సిబిఐ డైరెక్టర్ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తారు. సిట్ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లోని పోలీస్ అధికారుల స్వతంత్రతపై, నిష్పాక్షికతపై వ్యక్తం చేసిన అభిప్రాయంగా పరిగణించకూడదు అని చెప్పింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ఈ ధర్మాసనంలో సభ్యులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆదేశాలను స్వాగతించారు. రెండో పక్కన వైఎస్ జగన్ స్వాగతిస్తూనే సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదన్నారు. అక్కడ దర్యాప్తు చేయాల్సింది అసలు ఏమీ లేదని ఆయన వాదన. అసలేమీ లేకపోతే లేని దానిని యాగి చేసినందుకు చంద్రబాబు దోషిగా నిలబడతారు. నిజానికి మరి జగన్కి అది ఇష్టం లేదా ఏంటి? సరే, ఆ సంగతి అలా ఉంచితే ఈ మొత్తం వివాదంలో అభిలషణీయం కాని సంగతులు కొన్ని ఉన్నాయి. లడ్డు వివాదం సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళినప్పుడే ఇవి తలెత్తాయి. దానికన్నా ముందే, అంటే లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న విషయం బయటికి రాగానే వైసీపీ వారు నానా యాగి చేశారు. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నిర్ధారణ అయితే వైసీపీకి రాజకీయంగా తీవ్రమైన నష్టం సంభవిస్తుంది. దానికి ప్రతిగా టీడీపీ వారు కూడా విమర్శలకు దిగారు. ఈ విమర్శ ప్రతి విమర్శ తరహా రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. కల్తీకి సంబంధించి చంద్రబాబు చెప్పిన మాటలను ధర్మాసనం తప్పుపట్టింది. చంద్రబాబు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పిన దాని ప్రకారం ఆయన చెప్పినట్టుగానే, సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు. తనను ఎన్నుకున్న ప్రజలకు తాను అందించదలిచిన సమాచారాన్ని బహిరంగంగా అందించేందుకు ఆయనకు హక్కు ఉన్నది. ఆయన మాట్లాడిన మాటల్లోని ఉచితానుచితాల సంగతి జోలికి నేను వెళ్ళడం లేదు. ఇక్కడ ఆయనకున్న హక్కు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆ ఉచితానుచితాల గురించి సుప్రీంకోర్టు ప్రాథమిక స్థాయిలోనే వ్యాఖ్యానించింది. అది సరైనదేనా అన్నది ఇక్కడ మీమాంస. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని ధర్మాసనం ప్రశ్నించింది. కల్తీ నెయ్యి వివాదాన్ని సుప్రీంకోర్టుకు తీసుకొచ్చిందే రాజకీయం కోసమన్న సంగతి చూసేవారికి అర్థమవుతూనే ఉంది. పిటిషన్ వేసిన సుబ్రహ్మణ్య స్వామి జగన్ అధికారంలోకి రాక ముందు నుంచి ఆయనకు మద్దతుగా తిరుపతి వివాదాల్లో ఎలా వేలు పెట్టింది మనందరికీ తెలుసు. లేని పింక్ డైమండ్ చంద్రబాబు హయాంలో గల్లంతైందన్న ఆరోపణ మొదలుకొని ఆ వివాదాలన్నిటినీ కూడా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ సృష్టించినవే. ఈ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ స్పెల్లింగ్ తప్పులతో సహా ఒకే రకంగా ఉన్నాయి. దీన్ని బట్టే చెప్పొచ్చు ఇది ఎలాంటి రాజకీయం. సరే, వారు ఎలాంటి వారైనా కానీ, వారి ఉద్దేశాలు ఎలాంటివైనా కానీ, వారు లేవనెత్తిన వివాదంలో రాజ్యాంగ ఉల్లంఘనలో లేక కీలకమైన పాయింట్ ఆఫ్ లా ఏదైనా ఉంటేనో సుప్రీంకోర్టు తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిందే, సమస్యను అడ్రస్ చేయాల్సిందే. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు అడ్రస్ చేసింది దేన్ని? భక్తుల మనోభావాలను. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులు ఇస్తున్నట్టు ధర్మాసనం చెప్పింది. భక్తుల మనోభావాలు ముఖ్యమే కాదని ఎవరు అన్నారు. మరి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే 3 అంగాల్లో ఒకటైన ఎగ్జిక్యూటివ్, అదే కార్యనిర్వాహక వ్యవస్థ, దాని అధికారాల శాంక్టిటీ ముఖ్యం కాదా? లడ్డూ తయారీకి టీటీడీ కొనుగోలు చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న మాటను ముఖ్యమంత్రి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చెప్పారు. ఆ ల్యాబ్ నెయ్యి నమూనాను పరీక్షించింది తప్ప లడ్డూ నమూనాను కాదు. ముఖ్యమంత్రి దీనిని కొంచెం ముందుకు తీసుకువెళ్ళి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని అన్నారు. పరీక్షకు వెళ్ళిన నెయ్యి నమూనా లోడుకు ముందు వచ్చిన ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీలో వాడారు. ల్యాబ్ రిపోర్టుతో పాటు ఇప్పటికి దొరుకుతున్న సాక్ష్యాధారాలన్నీ కూడా కల్తీ నెయ్యి వాడకాన్ని చాలా గట్టిగా సూచిస్తున్నాయి. ప్రభుత్వం వేసిన సిట్ దీనిని లాజికల్గా ముగించదు అన్న అనుమానం ఎందుకు రావాలి ఎవరికైనా? పిటిషనర్లకు భయాలు ఉండడని మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం ముందు అననే అన్నారు, దర్యాప్తులో కపిల్ సిబల్ క్లయింట్ నిందితుడయ్యే వీలుంది అని. కపిల్ సిబల్ క్లయింట్ అంటే టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారు అన్నమాట. కాబట్టి వారి భయాలను మనం అర్థం చేసుకోవచ్చు. కానీ సుప్రీంకోర్టుకు భయపడాల్సిన అవసరం ఏం కనపడింది? రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్లోని అధికారుల
నిష్పాక్షికతను శంకించడం లేదని ధర్మాసనం చెప్పింది నిజమే. కానీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల పర్యవసానంగా జనంలోకి ఎలాంటి మెసేజ్ వెళుతుందో వారికి తెలుసు, మనకు తెలుసు. తెలియని వారికి తెలియడానికి నిన్నటి న్యూస్ ఛానళ్ళ కవరేజీ, లేకపోతే ఈరోజు దినపత్రికల కవరేజీ, ప్రత్యేకించి సాక్షి కవరేజీ చూస్తే చాలు. నేను పైన ఎగ్జిక్యూటివ్ అధికారాల పరిరక్షణ ప్రాముఖ్యత గురించి, అదే శాంక్టిటీ గురించి చెప్పాను చూసారా. ఆ అధికారాలను ఉపయోగించి ఎగ్జిక్యూటివ్ తీసుకునే చర్యల సమీక్షకు ఉన్నత న్యాయస్థానాలకు అధికారం ఉన్నది. ప్రజాస్వామ్యంలో అదొక భాగం, దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఎగ్జిక్యూటివ్ను వారు తలపెట్టిన పనిని పూర్తి చేయనీయాలిగా. మధ్యలోనే ప్రెమెచ్యూర్గా జ్యుడిషియల్ రివ్యూ చేయడం సబబేనా? భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థలోని 3 అంగాల మధ్య అధికారాల విభజనను స్పష్టంగా నిర్వచించింది. కార్యనిర్వాహక వ్యవస్థకు నాయకత్వం వహించే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నైతిక నిష్ఠ ఇటీవలి కాలంలో కాస్త పలసనైన మీదట న్యాయ వ్యవస్థ జోక్యం పెరిగింది. ఈ జోక్యం కొన్ని సందర్భాల్లో అవసరం కూడా. కానీ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేయలేం కదా. కొందరు రాజకీయ నాయకులు వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్నారు, నిజమే. ఫలితంగా వ్యవస్థలు గౌరవం కోల్పోతున్నాయి. కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించే మార్గాలు వెతకాలి. కానీ వ్యవస్థలపై అపనమ్మకం ప్రకటించడం మాత్రం సమస్యకు పరిష్కారం కాదు.